హాయ్ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? నేను కూడా చాలా చాలా బాగున్నాను. రేపే కదా వినాయక చవితి. చక్కగా అందరూ నిర్విఘ్నంగా ఆ వినాయకుని పూజ చేసుకొని మర్చిపోకుండా వినాయకుని కథ చదివి అక్షింతలు అయితే నెత్తి మీద చల్లుకోండి. ఎందుకంటే మనం మామూలుగా ఒక వినాయకులను చూడటానికి వెళ్తాం కదా, ఒక 9 వినాయకులను చూస్తాము. అలాంటప్పుడు సిక్కిన చంద్రుని చూసాం అనుకోండి, ఆయన వచ్చి అమ్మా నేనున్నాను అన్నాను అనుకోండి, లేనిపోని మనకు అది సెంటిమెంట్ కదండి. ఎందుకు తెలిసిన తర్వాత సో అందరు పూజ అయ్యాక చక్కగా కథ చదివాక అక్షింతలు అయితే వేసుకోండి. ఇద్దండి ఈరోజు ఆర్డర్స్ అనమాట, ప్యాక్ చేస్తూ ఉన్నాము. అంతలోకే గుర్తొచ్చింది మీ అందరికీ విషెస్ చెప్పాలని చెప్పేసి. ఏదో కొన్ని రోజుకి కొన్ని అలా వస్తున్నాయి. మీరందరూ కూడా రేపు పూజ చేసుకుంటారు కదా, అప్పుడు మీ కోరికలతో పాటు నా కోరిక కూడా ఏంటంటే మా ట్రస్టీ కలెక్షన్ బాగా ఇంప్రూవ్ అయ్యి ఈ కొన్ని పార్సల్స్ కాకుండా దీనికి ఇంకొన్ని అలా వచ్చిందనుకోండి, నేను కూడా చాలా బుద్ధిగా చక్కగా, అంటే మీకు ఇంకా సేవ చేయడానికి మంచి అవకాశం ఇచ్చిన అని అనుకొని ఇంప్రూవ్ అయిందనుకోండి, హ్యాపీగా పనిచేస్తాం కదా, అదనమాట. అందుకని మీ కోరికలతో పాటు చక్కగా మా ట్రస్టీ కలెక్షన్ కూడా బాగా ఇంప్రూవ్ అవ్వాలి అని చెప్పేసి కోరుకుంటారు కదా, కోరుకోండిలే. అదండి, అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి. హ్యాపీ వినాయక చవితి అండి. చక్కగా ఉండ్రాళ్ళు గట్రా చక్కగా దేవుడి పేరు చెప్పుకొని మీరు కూడా బాగా తినండి. సరే, బాయ్.